వచనము, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషములు తొలగిపోయెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్న ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే, యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూసి తను ఏ విషయంలో అపవిత్రత కలిగి ఉన్నాడో దేవుని దగ్గర ఆ విషయంలో బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వంటి వాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యన నేను నివాసం చేయుచున్నానని దేవుని దర్శనము చూసినప్పుడు అతడు తన పశ్చాత్తాపం చెందినప్పుడు వెంటనే శరాబులలో ఒక దేవదూత కారుతో బలిపీఠం నుంచి నిప్పు తీసుకొచ్చి అతని పెదాలకి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలినది గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము, నీ దోషము తొలగిపోయిందని చెప్పారు. ఎందుకు ఈ మాట అంటే, చాలామంది నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదు అని బాధపడేవారు అనేక మంది ఉన్నారని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. కనుక అలాంటి వారి కొరకు ఈ వాక్యం. నువ్వెంత పాపము చేసినా, తెలుసో తెలియకుండా నువ్వు పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కలువరి శిలువలో యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే, అప్పటికి ఇంకా యెషయా దర్శనం చూసేటప్పటికి యేసుక్రీస్తు వారి శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించలేదు కనుక బలిపీఠం దగ్గర ఉన్న పరిశుద్ధ అగ్నిని తీసుకువెళ్ళి అతని పెదాలకు తగిలించి ఆ పాపాన్ని, ఆ దోషాన్ని ఆయన తొలగించారు. అయితే ఇప్పుడు ఆయన రక్తాన్ని ప్రోక్షించారు కనుక నీవు యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీ పాపాన్ని ఆయన మరలా కడుగుతారు. తన పరిశుద్ధ అమూల్యమైన రక్తము చేత నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేసి, నీ పాపం అది ఏదైనా కావచ్చు. అతడు చూడండి, అపవిత్రమైన మాటలు తన నోటి నుంచి వచ్చినందుకు ఎంతగానో దేవుని దగ్గర పశ్చాత్తాపం చెందుతున్నాడు. అలాంటి జనుల మధ్య నివసించాను కనుకనే ఆ మాటలు నాకును వచ్చాయని, అతని పెదాలను పాపాలు చేసేయని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఏదో ఒక దోషం మన మీద పడుతూ ఉంటుంది. పడదని నేను అనను, ఎందుకంటే ఈ లోకం అటువంటిది. కనుక ఆ దోషాన్ని ప్రతిరోజు నువ్వు యేసు రక్తంలో కడిగినప్పుడు మరుసటి రోజుకి అంటే రాత్రి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ పాపాన్ని దేవుని యొక్క రక్తంలో కడుక్కున్నప్పటికీ ఉదయానికి నువ్వు నవీన వ్యక్తిగా మారుతావు, క్రొత్త వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తారు. కనుక నువ్వు ఆ విషయంతో భయపడి చేయవలసిన ప్రార్థన చేయకుండా నువ్వు అలాగా ఉండవద్దు. యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు కనుక తన